ఓకే. డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవన్. సో, ఈ వీడియోలో మనము టూల్స్ గురించి మనం మాట్లాడుకుందాము. సో, ఈ వీడియోలో ఒక టూల్స్ ఏదైతే ఉందో, సో, ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ 1 ఇయర్ మెంబర్‌షిప్, సో, వర్త్ 999, అంటే ఆల్మోస్ట్ $1000 అనుకుందాం. సో, $1000 వర్త్ మెంబర్‌షిప్, 1 ఇయర్ మెంబర్‌షిప్ మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది. ఓకే. ఇది కంప్లీట్‌గా ఫ్రీ అండి. సో, డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. సో, మంచి ఒక ఇంట్లో కూర్చొని ఒక పార్ట్ టైమ్ ఇన్‌కమ్ ఏ విధంగా సంపాదించుకోవచ్చనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. సో, స్కిప్ చేయకుండా చూడండి. థాంక్ యూ సో మచ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్, సో, ఇక్కడ మనకి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఏంది అంటే, అనేది ఒక అమెరికన్ కంపెనీ. సో, వీళ్ళు ఒక సాస్ ప్లాట్‌ఫార్మ్ అనేది. సో, ఇది ఫనెల్స్ అంటారు. సాస్ ప్లాట్‌ఫార్మ్ అంటారు. సాస్ అంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఓకే. ఇది డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కంపెనీ ఇది. సో, ఇందులో వాళ్ళు చాలా టూల్స్ అనేది మనకివ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 23, 24 టూల్స్ అనేది ఉన్నాయి. ఓకే. సో, ఈ యొక్క ప్యాకేజ్ మనకి 1 ఇయర్ ఫ్రీ మెంబర్‌షిప్ గావాలంటే కింద ఇక్కడ నేను లింక్ ఇచ్చిన groove.pages.groovesell.com/ఇది. సో, ఇది మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటదండి. ఈ లింక్ మీరు ఓపెన్ చేసి మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ 1 ఇయర్ మెంబర్‌షిప్ మీకు ఫ్రీగా రావడం జరుగుతది. ఓకే. సో, ఇది నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో, ఫ్రీ రిజిస్ట్రేషన్ కాబట్టి అందరూ తప్పకుండా ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో, 1 ఇయర్ ట్రై చేయండి. సో, మీరు అర్థమవుతుంది మీకు టూల్స్ ఏంది అనేది. సో, ఇది ఇంతకీ ప్లాట్‌ఫార్మ్ ఏంటిది? సో, దీనివల్ల మనకు లాభం ఏంది అనేది ఈ వీడియోలో చూసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చెప్పేది ఏంది అంటే, చాలామంది తల్లిదండ్రులకు ఒక పెద్ద డ్రీమ్ ఏంది అంటే, నా పిల్లలు ఐఐటీలో చదవాలి, బిట్స్ పిలానీలో చదవాలి, టాప్ మోస్ట్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో చదవాలి. సో, వాళ్ళు పెద్ద ఇంజినీర్స్ గావాలి, బీటెక్ జేయాలి, ఎంటెక్ జేయాలి, యూఎస్ పోవాలి. ఓకే. సో, ఇట్లా వాళ్ళకు రకరకాల కోరికలున్నాయి. బట్ మై డియర్ ఫ్రెండ్స్, అంటే ఇక్కడ చాలామంది లెస్ పీపుల్ మాత్రమే ఐఐటీలో పాస్ అయితరు. సో, వాళ్ళనుకున్నట్టు బీటెక్‌లు, ఎంటెక్‌లు ఐఐటీలో చదువుతారు. సో, అందులో గూడా చాలా డ్రాప్ ఔట్ పర్సెంటేజ్ ఉంది. బట్ ఓకే. ఎనీవే, సో, ఇక్కడ నేను చెప్పేదేందంటే, సో, మీరు ఐఐటీల చదవకున్నా పెద్ద పెద్ద డిగ్రీలు, బీటెక్‌లు, ఎంటెక్‌లు, ఐఐఎంల ఎంబీఏలు లేకున్నా గూడా చానా ఈజీగా ఇంట్లో కూర్చొని ఈ యొక్క సేల్స్ ఫనెల్స్ అనేది తయారు జేసి, మనం ఒక మంచి ఇన్‌కమ్ అనేది సంపాదించుకోవచ్చు. దీనికేమి ఆఫీస్‌కి పోవాల్సిన అవసరం లేదు. దీనికేమి అమెరికా, జపాన్, లండన్ ఇట్లాంటి దేశాలు తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. ఇంట్లో కూర్చొని పని జేయొచ్చు. పార్ట్ టైమ్‌గా పని జేయొచ్చు. ఓకే. ప్రయాణం చేస్తూ పని జేయొచ్చు. ఎక్కడంటే అక్కడ జియోగ్రాఫికల్ బౌండరీస్ లేకుండా మీకు ల్యాప్‌టాప్ లైఫ్ స్టైల్ అనుభవించొచ్చు. ఓకే. సో, దీనికి ఎట్లాంటి డిగ్రీలు, క్వాలిఫికేషన్‌లు గూడా ఏమి అవసరం లేదు. బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతది. ఇంతకు మించి అవసరం లేదు. ఓకే. సో, ఈ ప్రజెంటేషన్ మొత్తం గూడా చాట్‌జీపీటీని ఉపయోగించి తయారు జేయడం జరిగింది. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చాట్‌జీపీటీ రాసిందేనండి. నేనెక్కడ నా సొంత తెలివితేటలనేది నేను వాడలేదు. సో, కాబట్టి చాట్‌జీపీటీ ఏం జెప్తాంది పైన జూడండి. నో ఫార్మల్ డిగ్రీ రిక్వైర్డ్. దీనికేమి డిగ్రీ చదువుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో, పెద్ద స్కిల్స్ ఉండాల్సిన అవసరం లేదు. సో, పెద్ద పెద్ద డిగ్రీలు అవసరం లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్‌లు రాయాల్సిన అవసరం లేదు. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ గూడా అవసరం లేదు. ఓకే. సో, జస్ట్ ఏందంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతది. అయితే ఈ యొక్క బేసిక్ నాలెడ్జ్‌ని మీరు ఆన్‌లైన్ కోర్సెస్ ద్వారా నేర్చుకోవచ్చు. యూట్యూబ్ వీడియోస్ ద్వారా నేర్చుకోవచ్చు. లేదంటే నా యొక్క ట్యుటోరియల్స్ ద్వారా గూడా మీరు నేర్చుకోవచ్చు. సో, మీరు ఓన్‌గా ప్రాక్టీస్ జేస్తే సరిపోతది. రైట్? అయితే సో, డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆఫ్‌కోర్స్ ఇక్కడ మనకి యూట్యూబ్‌లో ఈ సబ్జెక్ట్ మీద ఇంకా చానా వీడియోస్ ఒస్తాయి. సో, ఆ వీడియోస్‌ని ఫాలో అయితే గూడా మీకు చాలా మంచి నాలెడ్జ్ అనేది రావడం జరుగుతది. రైట్? సో, ఇది చాట్‌జీపీటీ మనకి స్లైడ్ 1లో చెప్తా ఉంది. సో, బేసిక్‌గా సేల్స్ ఫనెల్స్ తయారు జేయాలంటే, సో, మనకు పెద్ద ఎక్స్‌పర్‌టైజ్ అవసరం లేదు. ఓకేనా? రెండోది, రెండోది హౌ కెన్ బి ఎ బెనిఫిట్ సేల్స్ ఫనెల్. సో, ఈ సేల్స్ ఫనెల్స్ ఎందుకు తయారు జేయాలి? ఎవరు వాడతారు ఈ యొక్క సేల్స్ ఫనెల్ అంటే గనక, సో, ఇక్కడ చూడండి, సేల్స్ ఈరోజు ప్రపంచంలా, సో, వాళ్ళ దగ్గరున్నటువంటి ప్రొడక్ట్స్ గావచ్చు, సర్వీసెస్ గావచ్చు, ఏవైనా గూడా, సో, ఇంటర్నెట్‌లో అమ్మాలంటే దానికి ఏం గావాలి? సేల్స్ ఫనల్ అనేది ఒకటి తయారు జేయాలి. అది ఏ బిజినెస్ అయినా, అది ఏ ప్రొడక్ట్ అయినా గూడా. ఇది చాలా హై డిమాండ్ స్కిల్. నేను ముందే జెప్పిన, ఈ ఈ యొక్క ప్రజెంటేషన్ మొత్తం గూడా చాట్ జీపీటీ తయారు జేసిందండి.
ఓకేనా? చాట్‌జీపీటీ చెప్తుంది హై డిమాండ్ స్కిల్. మీరు ఫనల్స్ తయారు చేయడం అనేది చాలా హై డిమాండ్ స్కిల్. ఈ స్కిల్ గనక, ఈ విద్య గనక మీ దగ్గర ఉంటే మీరు చాలా మంచి ఉపాధి అంటే ఇది మన స్వయం ఉపాధి ద్వారా బీభత్సమైనటువంటి డబ్బులు సంపాదించే ఒక అవకాశం ఉంది. సో, ఫ్రీలాన్సింగ్ ద్వారా 500 నుంచి ఒక $5,000 ఫర్ ఫనెల్ అంటే మన యొక్క ఎక్స్‌పర్‌టైజ్, ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మన యొక్క క్లయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతది. మీరు సొంతగా ఏజెన్సీ సర్వీసెస్ గూడా మీరు పెట్టుకోవచ్చు. బిల్డ్ ఫనెల్స్ సో, మీకు గావాల్సినటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ గావచ్చు, తర్వాత మీ క్లయింట్స్‌కి మీరు ఫనెల్స్ తయారు జేసి $2,000-10,000 పర్ ప్రాజెక్టు మనము సంపాదించవచ్చు. అయితే సో, ఇదంతా ఎట్లా సాధ్యం సార్ అంటే ఆఫ్‌కోర్స్ ఇక్కడ మీరు ఏజెన్సీ సర్వీసెస్ కోసం ఫైవర్ అనే ఒక వెబ్‌సైట్ ఉంది. సో, అందులో మీరు రిజిస్ట్రేషన్ జేసుకొని సో, అందులో మీ సర్వీసెస్ మీరు ఆఫర్ జేయొచ్చు. ఫైవర్ లాంటి చాలా వెబ్‌సైట్‌లున్నాయి. ఓకే. సో, మీరు ఇది నేర్చుకోగానే $2,000, $10,000 వస్తాయని నేను చెప్పట్లేదు. సో, ఆ పొజిషన్‌కి వెళ్ళాలంటే కొన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా మనం ఆ పొజిషన్‌కి వెళ్ళొచ్చు. సో, అంత ఇన్‌కమ్ గూడా ఎర్న్ జేయొచ్చు. ఓకే. అఫిలియేట్ మార్కెటింగ్ ఏదైతే ఉందో సో, అందులో వాళ్ళకి కంపల్సరీ వాళ్ళ యొక్క టూల్స్ గానీ, తర్వాత నెక్స్ట్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్‌ని గానీ ప్రమోట్ జేయాలంటే తప్పనిసరిగా వాళ్ళకి ఫనల్స్ అనేది అవసరము. అట్లనే ఎవరైతే కోచెస్, కన్సల్టెంట్స్ ఉంటారో వాళ్ళ యొక్క కోర్సెస్‌ని వాళ్ళ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌ని సో, అమ్మాలంటే గూడా వాళ్ళకేం గావాలంటే ఫనల్స్ అనేది చాలా అవసరము. తర్వాత ఈ ముఖ్యంగా ఎడ్యుకేషన్‌ల, కన్సల్టింగ్, కోచింగ్‌ల, కోర్సెస్ క్రియేషన్‌ల తప్పనిసరిగా ఈ ఫనల్స్ అనేది చాలా అవసరం. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా హై డిమాండ్ స్కిల్లు. ఈ స్కిల్ గనక మనం నేర్చుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ సంపాదించే అవకాశం ఉంది. ఓకే. స్కేలబిలిటీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఒక కోర్స్ గనక తయారు జేస్తే, అదే కోర్స్‌ను అప్‌డేట్ జేసుకుంటెళ్తే, మీరు చానా పెద్ద మొత్తంలో గూడా డబ్బులు సంపాదించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అంకుర్ వరీక్ అని ఒకాయన ఉంటాడు. సో, అంకుర్ వరీక్ అని మీరు యూట్యూబ్‌లో సెర్చ్ జేయండి. సో, ఆయన ఎన్ని రకాల కోర్సెస్ అమ్ముతున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు అనేది మీరు చూడొచ్చు. ఇంకా చాలా ఉన్నారు. రచన రనడే గావచ్చు, అంకుర్ వరీకు గావచ్చు, తర్వాత నెక్స్ట్ విశ్వనాథన్ గావచ్చు, చాలా మందున్నారండి ఇట్లా. జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నా. వాళ్ళు కేవలం కోర్సెస్ అమ్మి చాలా భయంకరంగా డబ్బులు సంపాదిస్తున్నారు. రైట్? తర్వాత నెక్స్ట్ సో, రియల్ వరల్డ్ ఎర్నింగ్స్ పొటెన్షియల్ అంటే ఈ యొక్క ఫనెల్స్ చేయడం ద్వారా మనం ఎంత ఎర్న్ చేయొచ్చు. ఫ్రీలాన్సర్స్ అయితే $5,000 టు $20,000 పర్ మంత్ బిల్డింగ్ ఫనెల్స్ అంటే ఇక్కడ నేను చెప్పేది ఏందంటే డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ కేవలము ఇవి అంటే మనకు చానా ఎక్స్‌పర్‌టైజ్ వచ్చిన తర్వాతనే. అంతే తప్ప ఇదేదో మీకు ఆహ్, ఖచ్చితంగా $5,000, $20,000 పర్ మంత్ వస్తాయని ఇక్కడ ఎవరు మీకు గ్యారంటీలు, వారంటీలు ఇవ్వట్లేరు. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి. సో, మీరు మీ యొక్క స్కిల్స్, మీ యొక్క ఎక్స్‌పర్‌టైజ్ బట్టి మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతది. సో, మనము మన ఆ క్లయింట్‌తోని మీరు బార్గెయిన్ చేయొచ్చు. ఆ తర్వాత ఏజెన్సీ ఓనర్స్ స్కేల్ టు $50,000 పర్ మంత్ హై టికెట్ క్లయింట్స్. ఓకే. సో, మీకంత ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సో, హై హై టికెట్ క్లయింట్స్ సో, వాళ్ళు నిజంగా ఒక్కొక్క ఫనెల్‌కి $30,000, $50,000 గూడా అడిగినా ఆశ్చర్యం లేదు. సో, వాళ్ళు గ్లోబల్ కంపెనీస్ ఇచ్చినా గూడా పెద్ద ఆశ్చర్యం లేదు. ఓకే. అంటే దాని వెనకాల చాలా పెద్ద టీమ్ ఉంటది. రిసర్చ్ ఉంటది. ఆఫ్‌కోర్స్ సో, అంత ఖర్చు పెడతారు గాబట్టి సో, అంత ప్రొఫెషనల్‌గా ఈ యొక్క ఫనెల్స్ అనేది వాళ్ళు తయారు చేస్తారు. అఫిలియేట్ మార్కెటర్స్ ఓకే. సో, ఎర్న్ కమిషన్స్ ప్రమోటింగ్ ఫనెల్ సాఫ్ట్‌వేర్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గ్రూవ్ ఉంది. సో, ఈ యొక్క గ్రూవ్ ఏదైతే సాస్ ప్లాట్‌ఫార్మ్ ఉందో, సో, దాన్ని ప్రమోట్ జేసి గూడా సో, మనము పర్ మంత్ $1,000-$50,000 సంపాదించుకునే అవకాశం ఉంది. బట్ దీనికి వెనకాల డిజిటల్ మార్కెటింగ్ చాలా ఖర్చులు గూడా ఉంటాయి. తర్వాత కోచెస్ అండ్ ట్రైనర్స్ వాళ్ళ యొక్క కోర్సెస్, వెబినార్స్ ప్రమోట్ జేసి వాళ్ళ కోర్సెస్ అమ్మేసి తద్వారా గూడా డబ్బులు సంపాదించొచ్చు. మేకింగ్ $10,000 పర్ లాంచ్. ఓకే. అట్లనే కామర్స్ ఫనల్ ఎక్స్‌పర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్‌లో కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ జేసిర్రు. ఓకే. సో, ఆ యొక్క ప్రొడక్ట్స్‌ని ఏం జేయొచ్చు మీ యొక్క ఫనల్‌కి ఆప్టిమైజ్ జేసి సో, మీ యొక్క రెవెన్యూని గూడా పెంచుకోవచ్చు. సో, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ గూడా ఫనల్స్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో, ఇంట్రొడక్షన్. సో, బేసిక్‌గా అంటే మీకిక్కడ ఫనల్స్ నేర్చుకుంటే దాని పొటెన్షియల్ ఏంది అనేది మీకు అర్థమైంది గదా! సో, ఎంత సంపాదించొచ్చు, దానికేం పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు. తర్వాత దానికి ఎక్స్‌పర్‌టైజ్ పెద్ద చదువులు అవసరం లేదు, డిగ్రీలు అవసరం లేదు. ఆ! చాలా హ్యూజ్ అమౌంట్ గూడా సంపాదించొచ్చు. మేబీ చెప్పాలంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి ఒక 5 టైమ్స్, 10 టైమ్స్ గూడా సంపాదించవచ్చు. ఇంట్రొడక్షన్. సో, ఈ ఇంట్రొడక్షన్ ఇదంతా గూడా మీకు బహుశా మీకు బోరింగ్ ఉంటది. మీరు చదువుకోవచ్చు. సో, ఇంట్రొడక్షన్ బేసిక్‌గా ఏంది అంటే సో, మీరు డిజిటల్ మార్కెటింగ్‌లో ఏదైనా ఒక వస్తువుని గాని, సర్వీస్‌ని గాని అమ్మాలంటే మీరు ఒక సేల్స్ ఫనల్ అనేది మీరు తయారు జేయాలి. ఆ ఫనల్‌ను తయారు జేయడానికి కావాల్సిన సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫార్మ్ ఏంది అంటే గ్రూప్ ఫనల్స్. ఓకే. సో, సేల్స్ ఫనల్ అంటే ఏంది? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
దట్ గైడ్స్ ఎ పొటెన్షియల్ కస్టమర్స్ టువర్డ్ ఎ పర్చేస్. ఓకే. సో మిమ్మల్ని ఒక పద్ధతి ప్రకారంగా మిమ్మల్ని ఒక ప్రాసెస్‌లో తీసుకెళ్తది. సో మిమ్మల్ని అంటే ఒక కస్టమర్‌కి ఆ యొక్క ప్రొడక్ట్ మీద, సర్వీస్ మీద ఒక అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేస్తది. ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తది. డెసిషన్ తొందరగా తీసుకునేటట్టు చేస్తది. యాక్షన్ స్టేజెస్ అంటే తొందరగా మీకొక అర్జెన్సీ క్రియేట్ చేసి ఇమ్మీడియేట్‌గా కొనేటట్టు మీకు చేస్తది. ఓకే. రైట్. అర్థమైందా? సో దాన్నే మనము ఫనెల్ అంటాం. ఫనెల్ హెల్ప్ ఆటోమేట్ అండ్ స్ట్రీమ్‌లైన్ కస్టమర్ జర్నీ. సో ఇక్కడ సో ఇదంతా కూడా ఆటోమేషన్ ద్వారా జరుగుతది. సో అది సేల్స్ ఫనెల్ చేస్తది. సో ఇక్కడ కీ సేల్స్ ఫనెల్ వల్ల లాభం ఏంది అంటే దీనివల్ల లీడ్ జనరేషన్ జరుగుతది. అంటే ఎవరైతే ఆ యొక్క ఫనెల్‌కి వస్తారో సో వాళ్ళ అంటే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మాత్రమే అక్కడికొస్తారండి. ఇంట్రెస్ట్ లేనోళ్ళు అక్కడికి రారు. క్యాప్చర్స్ పొటెన్షియల్ కస్టమర్స్. ఆటోమేషన్ నర్చర్స్ లీడ్స్ వితౌట్ కాన్స్టెంట్ మాన్యువల్ ఎఫెక్ట్. అంటే ఆటోమేషన్. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను లీడ్ జనరేషన్ నేనొచ్చినా, చూషినా, నాకది ఆ ప్రొడక్ట్ నచ్చింది, సర్వీస్ నచ్చింది, నా యూజర్ నేము సారీ నా పేరు, నా యొక్క ఈమెయిల్ అడ్రెస్ ఇస్తే ఏమైతది? సో ఆటోమేటిక్‌గా నాకు ఈమెయిల్స్ రావడం జరుగుతది. సో దానికి సంబంధించిన ఆ సర్వీస్ గావచ్చు, దానికి సంబంధించిన ప్రొడక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గావచ్చు, వరుసగా ప్రతిరోజు ఈమెయిల్ వస్తూనే ఉంటది. వస్తూనే ఉంటది. ఆటోమేషన్, ఈమెయిల్ మార్కెటింగు. లేదంటే వాట్సాప్‌లో ప్రతిరోజు నాకు వాట్సాప్ సీక్వెన్స్ వస్తూనే ఉంటది. ఈమెయిల్ సీక్వెన్స్ వస్తూనే ఉంటది. లేదంటే మెసేజెస్ వస్తా ఉంటాయి. ఓకే. హైయర్ కన్వర్షన్. సపోజ్ ఒక 10 రోజులొచ్చినాయి. అసలు ఏంది అని చెప్పి నేను దాన్ని చూస్తా. చదువుకుంటా. నాకు నచ్చింది. నేను పర్చేజ్ చేస్తా. ఓకే. కన్వర్షన్ రేట్ అనేది ఎక్కువుంటది. స్కేలబిలిటీ అది 24/7 అనేది మనకి పనిచేస్తది. సో, తద్వారా ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ ద్వారా సో, ఏం జరుగుతదంటే, ఆయన ప్రపంచంలో ఎక్కడున్నా 24/7 మీ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ జేయొచ్చు. మీ యొక్క సర్వీసెస్‌ని ప్రమోట్ జేయొచ్చు. తద్వారా సో, మనము సో, ఫిజికల్‌గా ఎక్కడ షాప్ లేకుండా, ఎట్లాంటి ఖర్చులు లేకుండా, సో, ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళ ప్రొడక్ట్స్‌ని, సర్వీసెస్‌ని అమ్మొచ్చు. అంటే ప్రొడక్ట్, సర్వీసెస్ ఏంది? అది ఎనీ ప్రొడక్ట్, ఎనీ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇన్స్యూరెన్స్ పాలిసీ గావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదొక రియల్ ఎస్టేట్ ఫ్లాట్ గావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక హోస్టింగ్ సర్వీస్ గావచ్చు. సో, ఏదైనా గావచ్చండి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. లేదంటే ఒక పాలిసీ గావచ్చు, లేదంటే ఒక కోర్స్ గావచ్చు. ఆ! సో, లేదంటే ఒక అడ్మిషన్ గావచ్చు. సంథింగ్ ఏదైనా ఒకటి. ఓకే. సో, ఇంప్రూవ్డ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ప్రొవైడ్స్ క్లియర్ నెక్స్ట్ స్టెప్స్. ఓకే. సో, ఈ విధంగా మనకు సేల్స్ ఫనెల్ అనేది ఈ విధంగా మనకి కస్టమర్స్‌ను గైడ్ జేస్తది. ఓకే. సో, ఈ యొక్క సేల్స్ ఫనెల్ ద్వారా ఏం జరుగుతది అంటే సేవ్ టైమ్ అండ్ మనీ అనేది మనకి జరుగుతది. తర్వాత నెక్స్ట్ హూ కెన్ యూజ్ సేల్స్ ఫనెల్స్ ఎవరు యూజ్ జేస్తారు? ప్రతి ఒక్కరు యూజ్ జేస్తారండి. కాకపోతే ఇక్కడ కొన్ని కేటగరీలు ఇచ్చిర్రు. ఈ కామర్స్ బిజినెసెస్, కోచెస్, కన్సల్టెంట్స్, అఫిలియేట్ మార్కెటర్స్, కోర్స్ క్రియేటర్స్, లోకల్ బిజినెస్ వెండర్స్, ఓకే. సర్వీస్ ప్రొవైడర్స్. సో, వీళ్ళందరూ గూడా సేల్స్ ఫనెల్స్ అనేది వాడతారు. ఓకే. సో, ఆల్‌మోస్ట్ అందరూ వాడతారు. బట్ సేల్స్ ఫనెల్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు చాలా ప్రొఫెషనల్ అన్నట్టు. ఓకే. రైట్. తర్వాత నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ సేల్స్ ఫనెల్ లైక్ ఎ కస్టమర్ జర్నీ. సో, ఈ సేల్స్ ఫనెల్‌ల కస్టమర్ జర్నీ ఏ విధంగా ఉంటది? ఓకే. ఏ విధంగా ఉంటది అంటే జస్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. కాఫీ షాప్ ఫనెల్ అనేది. ఓకే. సో, ఫస్ట్ అవేర్‌నెస్ అనేది క్రియేట్ జేస్తాము. తర్వాత ఇంట్రెస్టు, తర్వాత డెసిషను, తర్వాత యాక్షను, తర్వాత లోయల్టీ. సో, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఆయనకి ఏం చేస్తాము అంటే, ఒక అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేసి, ఏం చేస్తాము, ఆ యొక్క సేల్ అనేది క్లోజ్ చేస్తాము. సో, ఈ యొక్క స్టెప్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఓకే. తర్వాత యూజ్ విజువల్ స్టోరీస్ టెల్లింగ్ డయాగ్రామ్స్. ఈ యొక్క ఫనెల్‌లో ఏం చేస్తాము, ఈ యొక్క ఫనెల్‌ల చూడండి ఇక్కడ ట్రాఫికు. సో, మీ యొక్క పేజ్ గావచ్చు, వెబ్ పేజ్ గావచ్చు, ఫనెల్ గావచ్చు. సో, అక్కడికి చాలామంది వస్తారు. సో, అందులో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో యూజర్‌ని ఆయన యొక్క ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్ ఇస్తాడు, పేరిస్తాడు. అంటే ఇక్కడ లీడ్ క్యాప్చర్ అయింది. అక్కడి నుంచి సేల్స్ పేజ్‌కెళ్తాడు. అక్కడి నుంచి అప్‌సెల్, అక్కడి నుంచి ఫాలో అప్. సో, ఈ విధంగా ఫ్లో చార్ట్ అనేది ఈ విధంగా ఉంటదండి. సో, ట్రాఫికు అంటే మీ పేజ్‌కి ఒక 1000 మంది వచ్చిర్రనుకుందాం. సో, అందులో 100 మంది మాత్రమే వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చిర్రు. ఓకే. సో, ఈ 100 మందిలో ఒక 50 మంది సేల్స్ పేజ్ దాకా వెళ్ళిర్రు. సేల్స్ పేజ్ చూసిర్రు. అక్కడ సేల్స్ పేజ్‌లో వీడియో కావచ్చు, సంథింగ్ ఏదో మీ ప్రొడక్ట్, సర్వీసెస్ దానికి సంబంధించి. ఓకే. సపోజ్ ఇక్కడ సేల్ ఏమైతది? క్లోజ్ అయితది. లేదంటే రిజెక్ట్ అయితది. సో, ఈ 50 మందిలో 10 మంది పర్చేజ్ చేసిర్రు. ఓకే. తర్వాత నెక్స్ట్ అప్‌సెల్ ఉంటది. అంటే వేరే ప్రొడక్ట్ మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్రొడక్ట్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని అప్‌సెల్ అంటాము. ఒకవేళ వాళ్ళు పర్చేజ్ చేయలేదు. ఇక్కడ వదిలేసిర్రు. సో, అక్కడి నుంచి ఏమైతారు? ఎక్కడి నుంచి ఈ ఎవరైతే లీడ్స్ అంటే 1000 మంది ఇలా 100 మంది వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రెస్‌లు ఇచ్చిర్రో ఫాలో అప్ అనేది స్టార్ట్ అయితది. అంటే వాళ్ళకి ప్రతిరోజు అది వాట్సాప్ ఫాలో అప్ కావచ్చు, లేదంటే ఈమెయిల్ ఫాలో అప్ కావచ్చు. ప్రతిరోజు
వాళ్ళకి ఈమెయిల్ వెళ్తుంది, ప్రతిరోజు వాట్సాప్ మెసేజ్ కూడా వెళ్తుంది. సో ఫాలో అప్ అనేది సో ఇప్పుడు ఈ రోజుల్లో అయితే అందరు వాట్సాప్ ద్వారానే చేస్తున్నారు, ఈమెయిల్ కొద్దిగా తగ్గింది. సో యూజ్ యానిమేటెడ్ వీడియోస్ అండ్ బ్రేక్ డౌన్ ద కాన్సెప్ట్. సో సపోజ్ మీ యొక్క ప్రోడక్ట్కి సంబంధించినటువంటి సర్వీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే, ఓకే, సో కస్టమర్ని అట్రాక్ట్ చేయాలంటే సో ఏం చేస్తారు, యానిమేటెడ్ వీడియోస్, ఇప్పుడైతే ఏఐ వీడియోస్ వచ్చినాయి. సో ఆ వీడియోస్ ద్వారా సో మీరు చాలా ఈజీగా మీ యొక్క ప్రొడక్ట్ గురించి, సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఎల్ఐసిలో కొత్త పాలసీ వచ్చింది, లేదంటే ఇంకో దాంట్లో ఒక కొత్త రియల్ ఎస్టేట్ వెంచర్ వచ్చింది. సో ఇవన్నీ కూడా సో చాలా ఈజీగా వాళ్ళకి అర్థం కావడం కోసము సో ఆ యొక్క వీడియోస్ని మీరు ఉపయోగించవచ్చు. తర్వాత ప్రజెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కేస్ స్టడీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక కేస్ స్టడీ కూడా ఇవ్వచ్చు. పలానా పాలసీ ఉన్న వాళ్ళు ఏ విధంగా బెనిఫిట్ వచ్చింది, వాళ్ళకి ఏ విధంగా లాభం వచ్చింది, లేదంటే ఫలానా రియల్ ఎస్టేట్ వెంచర్‌ల ఏ విధంగా ఫ్లాట్ కొంటే అది ఎంత గ్రోత్ వచ్చింది, ఫలానా స్టాక్ మార్కెట్‌ల ఫలానా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎంత గ్రోత్ వచ్చింది. సంథింగ్ ఇట్లా కేస్ స్టడీసెస్ కూడా మీరు ఆ యొక్క ఫనెల్‌లో ఇస్తే ఏమైతదంటే సేల్స్ పర్సెంటేజ్ అనేది పెరుగుతది. అవునా? తర్వాత ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినామండి. అఫ్‌కోర్స్ ఇదంతా బేసిక్‌గా మీకు బోర్ కొట్టొచ్చు. నేను అందుకే ఫాస్ట్‌గా చెప్తా ఉంటా. కొద్దిగా చూడండి. సో స్టెప్ 1 అట్రాక్ట్స్ లీడ్స్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేసినాము, 7 డే వెయిట్ లాస్ ప్లాన్ అనేది మనము ఇక్కడ ఆన్‌లైన్ ఫిట్‌నెస్ కోర్స్ మీద ఒక ఫన్నెల్ తయారు చేసినాం అనుకుందాము. సో ఆఫర్ ఫ్రీ. మనం ఏమి ఆఫర్ చేసినాము, 7 డే వెయిట్ లాస్ ప్లాన్ అనేది మన యొక్క ప్యాకేజు. సో ఇక్కడ దిస్ యాక్ట్ యాస్ ఎ లీడ్ మ్యాగ్నెట్. సో ఇక్కడ సో ఎవరైతే అధిక బరువుతోటున్నారో, ఒబెసిటీతోటున్నారో వాళ్ళు ఇక్కడ ఈ యొక్క పేజ్‌కొస్తారు. తర్వాత నర్చర్ లీడ్స్ అంటే వీళ్ళకి ఏం చేస్తాము, ప్రతిరోజు వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబరు ఆర్ నేమ్ అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత సో వాళ్ళకి ఫాలో అప్ చేస్తాం. ఈమెయిల్ సీక్వెన్స్ ప్రతిరోజు ఈమెయిల్ గాని, వాట్సాప్ మెసేజెస్ గాని వెళ్ళిపోతాయి. సో టెస్టిమోనియల్స్ పంపిస్తాము, టిప్స్ పంపిస్తాము. ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ ఏమైతది, సెల్ ద కోర్స్. అంటే ఈ 7 డేస్ ఏదైతే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఉందో, ఆ యొక్క ప్రోగ్రామ్‌ని ఆ సేల్స్ పేజ్ అంటే సో కొనడానికి వాళ్ళు ఏం చేస్తారు, ప్రయత్నం చేస్తారు. ఓకే. తర్వాత అప్‌సెల్. సో ఫర్ ఎగ్జాంపుల్ 7 డేస్‌ల వాళ్ళకు ఏదో 1 కేజీ, 2 కేజీ తగ్గిరనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 కేజీ తగ్గిరనుకుందాం. సో ఫర్దర్‌గా ఇంకా నేను తగ్గాలనుకుంటే నెక్స్ట్ 30 డేస్ ప్రోగ్రామో, 45 డేస్ ప్రోగ్రామో ఉందని అనుకుందాం. దాన్ని ఏమంటాం, అప్‌సెల్ అంటాం. తర్వాత 90 డేస్ ప్రోగ్రామ్ ఉంది, అప్‌సెల్ అంటాం. తర్వాత 6 మంత్స్ 180 డేస్ ఉంది, అప్‌సెల్ అంటాం. సో మాక్సిమైజ్ ప్రాఫిట్స్ అంటే ఇక్కడ ఒక లీడ్ వచ్చింది. ఆ లీడ్ తోటి 7 డేకి మనం కొనిపించినాము. తర్వాత 1 మంత్ కొనిపించినాము. తర్వాత 2 మంత్స్, తర్వాత 3 మంత్స్. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా సో ఆన్. ఆ విధంగా ఏమైతది అంటే సో మాక్సిమం ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఇది మన డిజిటల్ మార్కెటింగ్‌ల స్టెప్స్ అండి. సో ఎప్పుడైతే ఆ కస్టమర్ మీకొస్తాడో, ఆ కస్టమర్‌కి మీరు ఎట్లా నేర్పిస్తారు? వన్ ఆన్ వన్ కోచింగ్ కావచ్చు, లేదంటే ఆడియో వీడియో రికార్డింగ్స్ కావచ్చు, లేదంటే జూమ్ కాల్స్ కావచ్చు. సో ఇట్లా మీకు ఆ యొక్క కోర్సెస్ ద్వారా నేర్పిస్తారు. ఓకే. ఒకవేళ ఆయన 3, 4 సార్లు వచ్చిండు కొనలేదు. అప్పుడు మీరేం చేస్తారు? కొన్ని ఫ్రీ గిఫ్ట్స్ ఆఫర్ చేస్తారు. ఓకే. ఫ్రీ గిఫ్ట్స్ లేదంటే డిస్కౌంట్ కూపన్స్ ఆఫర్ చేస్తారు. సో, ఆ విధంగా సేల్ అనేది క్లోజ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ నంబర్ 5 ఆటోమేటెడ్ ఫాలో అప్. సపోజ్ ఆయన కొనకుండా వెళ్ళిండు. ఫ్రీ జూమ్ మీటింగ్ వచ్చిండు, కొనలేదు, జాయిన్ కాలేదు. ఏం చేస్తాము? ఆయనకి ఈమెయిల్ అనేది పంపిస్తా ఉంటాం. సో, ఈమెయిల్ ఎట్లా, డిస్కౌంట్ కూపన్స్ ఇస్తాం. 50% డిస్కౌంటు, 25% డిస్కౌంటు, బై 1 గెట్ 1. సో, ఇట్లా ఏం చేస్తాము? సేల్స్ అనేది క్లోజ్ చేస్తాము. ఓకే. తర్వాత నెక్స్ట్ ఆఫర్ లిమిటెడ్ టైమ్ డిస్కౌంట్ ఇంక్రీజ్ కన్వర్షన్. సో, ఇక్కడ బ్లాక్ ఫ్రైడే ఆఫర్ అని చెప్పి, అంటే బ్లాక్ ఫ్రైడే అంటే శుక్రవారం రోజు. అంటే శనివారం, ఆదివారం ఎట్లాగో వీకెండ్స్ కాబట్టి సో అప్పుడు ఏం చేస్తాం, బ్లాక్ ఫ్రైడే ఆఫర్ కింద ఏం చేస్తాము, డిస్కౌంట్ ఆఫర్ చేస్తాం. ఒక 30% డిస్కౌంట్, స్పెషల్ డిస్కౌంట్ ఈ ఒక్క కస్టమర్‌కే. సో అట్లా మనం సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక ఫనెల్స్‌ను మనం వాడుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. అట్లనే ఎగ్జాంపుల్ సెల్లింగ్ ఆన్‌లైన్ ఫిట్‌నెస్ కోర్స్, లీడ్ మ్యాగ్నెట్ 7 డే చెప్పినాం కదా! ఈమెయిల్ సీక్వెన్స్ ప్రతిరోజు ఆటోమేటిక్ ఈమెయిల్ వెళ్ళిపోతది. సేల్స్ పేజ్ ప్రమోట్ ద ఫుల్ ఫిట్‌నెస్ కోర్స్ విత్ డిస్కౌంట్. డిస్కౌంట్ మనం ఆఫర్ చేస్తాం. అప్‌సెల్ వన్ ఆన్ వన్ కోచింగ్ సెషన్ ఆఫ్టర్ పర్చేజ్. ఓకే. సో ఈ అప్‌సెల్ వన్ ఆన్ వన్ కోచింగ్‌కి కొద్దిగా కాస్ట్ ఎక్కువుంటది. తర్వాత ఫాలో అప్, సెండ్ అన్ ఎక్స్‌క్లూజివ్ మీల్ ప్లాన్ ఆఫర్ వయా ఈమెయిల్. సో ఇట్లా ఈ విధంగా మనము ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకుంటే గనక సో మనకి సేల్స్ ఫనల్ ఏ విధంగా ఉపయోగపడుతదంటే ఈ విధంగా ఉపయోగపడతది. ఆన్‌లైన్ కోర్స్ ఏ విధంగా అమ్మొచ్చు? వితౌట్ ఎ సేల్స్ ఫనల్, విత్ సేల్స్ ఫనల్. సో ఏ విధంగా మనకు బెనిఫిట్ జరుగుతది? ఈ కామర్స్ స్టోర్ వితౌట్ సేల్స్ ఫనల్, విత్ సేల్స్ ఫనల్ ఏం జరుగుతది?
ఓకే. సో ఈ డిఫరెన్సెస్ మీరు చదువుకోండి. తర్వాత యూజ్ రియల్ వరల్డ్ కేస్ స్టడీస్ వితౌట్ ఏ ఫనెల్ లేకపోతే ఏమైతది? ఏ బిజినెస్ సెల్స్ హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ అండ్ ఇన్‌స్టాగ్రామ్ లూజెస్ కస్టమర్స్ బికాస్ దేర్ ఈస్ నో సిస్టమ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లా, యూట్యూబ్‌లా మీరు ప్రమోట్ చేసుకుంటా పోతారు. చాలామంది వచ్చిర్రు, చూసిర్రు. బట్ అక్కడ విషయం ఏంది? ఆటోమేటెడ్ ఫాలో అప్ లేదు. ఆ లీడ్స్ గ్యాదర్ చేసుకునే సిస్టమ్ లేదు. ఏం లేదు కదా అక్కడ. సో సపోజ్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, లేదంటే ఇంకా వేరే అదర్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. టిక్‌టాక్ కావచ్చు. ఏం లేదు కదా! అదే ఫనల్ అయితే ఏంది అంటే, దే క్రియేట్ ఎ లీడ్ మ్యాగ్నెట్, ఫ్రీ స్టైలింగ్ గైడ్, కలెక్ట్ ఈమెయిల్స్ అండ్ సెండ్ ఆటోమేటెడ్ డిస్కౌంట్, లీడింగ్ హైయర్ కన్వర్షన్, రిపీటెడ్ బయర్స్. సో ఇదండి విషయము. సో ఇక్కడ చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో మేము అమ్ముతాం అంటే, మీరు ఇన్‌స్టాగ్రామ్‌ల మీరు చేస్తున్నారంటే మీకు ప్రాపర్ నాలెడ్జ్ లేదని దాని అర్థం. అంటే ఆఫ్‌కోర్స్ ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు కొన్ని ఫనెల్స్ ఆటోమేటిక్‌గా అది వేరే విషయం అనుకోండి. బట్ మీకు నిజంగా డిజిటల్ మార్కెటింగ్ మీద నాలెడ్జ్ ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళు ఫనెల్ అనేది వాడతారు. లీడ్ మ్యాగ్నెట్, కలెక్ట్ ఈమెయిల్స్, సెండ్ ఆటోమేటెడ్ డిస్కౌంట్స్. సో ఈ విధంగా ఒక సిస్టమాటిక్ మేనర్‌లో వెళ్తే గనక వాళ్ళకి కన్వర్షన్ రేట్ అనేది ఎక్కువ ఉంటది. సేల్స్ ఎక్కువ ఉంటాయి. తద్వారా వాళ్ళకి ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఓకే. తర్వాత గ్యామిఫై లెర్నింగ్ విత్ ఛాలెంజెస్. సో ఇక్కడ మనకి బిల్డ్ యువర్ ఓన్ ఫనెల్ ఛాలెంజ్. అంటే ఇక్కడ మనకి విషయం ఏంది అంటే సో, మనము ఇట్లాంటి ఛాలెంజెస్ గూడా కండక్ట్ జేసి, సో, విషయం ఏంది అంటే, ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ జేసి, మనము లీడ్స్ క్యాప్చర్ జేసి, సో, వాళ్ళకొక 3 డేస్ ప్రోగ్రామో, 5 డేస్ ప్రోగ్రామో, ఫ్రీ జూమ్ సెషన్స్ పెట్టి, వాళ్ళకొక కొంత నాలెడ్జ్ అనేది ఇచ్చి, సో, రిమైనింగ్ నాలెడ్జ్ కోసం ఏం జేస్తామంటే, కోర్సెస్ కొనమని జెప్పి అడుగుతాం. దాన్నే ఇక్కడ ఛాలెంజెస్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. రైట్? అట్లనే బూస్టింగ్ సేల్స్ విత్ ఫనల్స్. సో, మీ యొక్క సేల్స్ ఇంక్రీజ్ జేయాలంటే తప్పనిసరిగా మీకు ఫనెల్స్ అనేది అవసరము. తర్వాత ఇక్కడ వై యూజ్ ఫనెల్స్ ఓవర్ ట్రెడిషనల్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్‌కి, సేల్స్ ఫనెల్స్‌కి డిఫరెన్స్ ఏంది అంటే, ఇక్కడ లీడ్ క్యాప్చర్ అయితది, ఆటోమేటెడ్ ఫాలో అప్ ఉంటది, సేల్స్ ఆప్టిమైజేషన్, డేటా డ్రివెన్ డెసిషన్స్, స్కేలబుల్ గ్రోత్ ఇవన్నీ ఉంటాయి. మీకు ట్రెడిషనల్ మార్కెట్‌లో ఇవేమి ఉండయండి. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బజార్‌ల ఏదైనా వస్తువులు అమ్మితే సో ఇవన్నీ గూడా జరిగాయి. ఓకే. రైట్. ఎస్‌సిఓ ట్రాఫిక్ బెనిఫిట్స్. ఇక్కడ ఎస్‌సిఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ట్రాఫికు. సో, ఇక్కడ మీ ఫనెల్ మీదకి ఎంతమంది వస్తున్నారు? పెయిడ్ ట్రాఫిక్ ఎంతమంది? ఆర్గానిక్ ఎంతమంది? సో, ఎంతమంది పర్చేస్ జరుగుతా ఉన్నాయి? ఎన్ని వ్యూస్ వస్తా ఉన్నాయి? సో, ఇవన్నీ ప్రతిదానికి కూడా మెట్రిక్స్ ఉంటాయి. సో, తదనుగుణంగా మీ యొక్క స్ట్రాటజీ మార్చుకొని మీ యొక్క సేల్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంటది. ఓకే. సో, కంపల్సరీ సేల్స్ ఫనెల్ అనేది బిగ్ గేమ్ చేంజరు. సో, ఈ యొక్క సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తే గనక తప్పకుండా మనకేం జరుగుతది అంటే, మన సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఫనెల్స్ తయారు చేయడం ద్వారా సో, మన యొక్క ఆర్థికంగా గూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంది. రైట్? సో, ఇక్కడ యాక్చువల్‌గా ఆల్ ఇన్ వన్ ప్లాట్‌ఫార్మ్ లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ ఎంత అంటే గనక సో, 1,61,730 రూపీస్ ప్లస్ టాక్సెస్. సో, నార్మల్ ప్రైస్ ఎంత? ఆఫ్‌కోర్స్ ఇది అమెరికన్ కంపెనీ కాబట్టి $1,797 అండి. ఓకే. అయితే దీన్ని యాస్ ఎ ఫ్రీ గాకుండా నేను లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ నేను పర్చేజ్ చేస్తే నాకు నిజంగా దీని వల్ల పనుంది అంటే, ఇప్పుడు ప్రెజెంట్‌గా ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇచ్చిర్రు. ఏది అంటే $1,397 అండి. సో, ఇప్పుడు ప్రెజెంట్‌గా ఇది ఓన్లీ లిమిటెడ్ టైమ్ ఆఫర్ ఇది. సో, 1,25,730 మేబీ డాలర్ ప్రైస్ పెరిగితే పెరుగుతది. ఆహ్, ఓకే. సబ్జెక్ట్ టు కరెక్షన్. డాలర్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటదండి ప్రైస్. ఓకే. ఇండియన్ రూపీస్ మాత్రము. సో, ప్లస్ టాక్సెస్. సో, ఇది అప్రాక్సిమేట్‌గా ప్రైస్ అనేది ఉంటది. సో, మీరు నిజంగా గ్రూప్ మీద సీరియస్‌గా ఉన్నారంటే స్పెషల్ ఆఫర్‌కెళ్ళి మీరు లైఫ్ టైమ్ ఈ యొక్క అమౌంట్ పే చేసి మీరు పర్చేజ్ చేయొచ్చు. లేదు నేను 1 ఇయర్ ఫ్రీ మెంబర్‌షిప్ తీసుకుంటా అంటే నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ గ్రూప్ ఆల్ ఇన్ వన్ 1 ఇయర్ ఫ్రీ మెంబర్‌షిప్ ఫర్ ఆల్ వర్త్ 999 అంటే మీరేం డబ్బులేం కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రీ మెంబర్‌షిప్ కాబట్టి. కాకపోతే ఇది లిమిటెడ్ ఇది. సో, ఇక్కడ ఈ యొక్క లింక్ ఉంది గదా! ఈ లింకు మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఈ లింక్ ఓపెన్ చేసి మీరు ఫ్రీగా సైన్ అప్ చేయండి. సైన్ అప్ చేసి ఫార్మ్ ఫిల్ అప్ చేస్తే మీకు 1 ఇయర్ ఫ్రీ మెంబర్‌షిప్ ఉంటది. సో, ఇది మన ఫనెల్స్‌కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక సో, గ్రూప్ మీద ఇంకా చాలా వీడియోస్ మేము చేస్తాము. బేసిక్ ఇన్ఫర్మేషను. సో, మీరు చేయాల్సింది ఏంది అంటే సో, మీరు 1 ఇయర్ ఫ్రీ మెంబర్‌షిప్ మాక్సిమం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క లింక్ ఓపెన్ చేసి జస్ట్ మీ యొక్క నేము, మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్సు, పాస్వర్డ్ టైప్ జేసి, ఆ ఫార్మ్ ఫిలప్ జేసి సైన్ అప్ జేయండి. మీకు 1 ఇయర్ మెంబర్‌షిప్ వస్తది. ఆ తర్వాత గ్రూప్ ఫనెల్స్ ఏ విధంగా తయారు జేయాలి, పేజెస్ ఏ విధంగా తయారు జేయాలి, మనకు ఫనెల్స్ ఎన్ని రకాలు, 15-20 రకాల ఫనెల్స్ ఉంటాయి. వాటి ఫ్రేమ్ వర్క్స్ ఏంది, ఏ ఫనెల్ ఎట్లా తయారు జేయాలనేది మీకు అన్నీ గూడా నేను మీకు నేర్పిస్తా. సో, డియర్ ఫ్రెండ్స్, థాంక్ యూ సో మచ్.
సో ఎవరైతే సీరియస్‌గా నిజంగా పర్చేజ్ చేయాలని అనుకుంటే గనక సో ఈ స్పెషల్ ఆఫర్ ప్రైస్‌లో పర్చేజ్ చేయొచ్చు. నా దగ్గర ఇంత డబ్బు లేదు, నాకు అవసరం లేదనుకుంటే మీరు ఫ్రీ మెంబర్‌గా జాయిన్ కావచ్చు. ఓకే. సో థాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.